హలో హాయ్ వెల్కమ్ టు మహా వ్యూయర్స్ టు బీ హానెస్ట్ విత్ శ్రావణి. ఈరోజు ఇంకొక సెగ్మెంట్ అయిన అవేర్నెస్ ఎపిసోడ్స్లో ఉన్న నీ ప్రాబ్లమ్స్ గురించి దినేష్ సుంకారా గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో వెల్కమ్ టు మహా వ్యూయర్స్. మన జనరల్ అవేర్నెస్ ఎపిసోడ్స్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నీ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు నీ ప్రాబ్లమ్స్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ వరకే వచ్చేవి, కానీ ఇప్పట్లో ఆ నీ ప్రాబ్లమ్స్కి ఏజ్తో సంబంధం లేదు. అది ఏంటి, దానివల్ల ఎప్పుడు మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, నిజంగా దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా, ఇంట్లో రెమెడీస్తోనే తగ్గించుకోవచ్చా, సర్జరీ అవసరమా, ఒకవేళ సర్జరీ అవసరం అయితే ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి, పెయిన్ఫుల్ ఉంటుందా, పెయిన్లెస్ ఉంటుందా, ఎంత క్యూర్ అవుతుంది, ఏంటి, ఇంట్లో మనం అనుకునే కొన్ని విషయాలు నిజంగా నిజాలా, మిత్తా, ఫ్యాక్టా, ఇవన్నీ ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దినేష్ సుంకారా గారు. వెల్కమ్ అండి. ఈరోజు మీతో జనరల్గా వచ్చే ప్రతి ఒక్కరింట్లో రేజ్ అయ్యే కొన్ని డౌట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి, మీ చెప్పే వాటి వల్ల ఆ ప్రాబ్లమ్స్కి, నీ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ అండ్ సర్జరీస్ ఇంపార్టెంటా, ఇవన్నీ మీ నుంచి మేము ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫ్రమ్ ఎవ్రీ వన్, అంటే ఏ ఏజ్ వరకైనా. కమింగ్ టు ద నీ ప్రాబ్లం, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఏజ్తో సంబంధం. ఒకప్పుడు 70 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత అన్నారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని రకాల ఏజ్ల వాళ్ళకి, దాని గురించి మాట్లాడు. నీ పెయిన్స్ అనేది ఒక 20 years బ్యాక్ వరకు ఏంటంటే చాలా తక్కువ ఉండేది పర్సంటేజ్ ఆఫ్ పెయిన్స్. ఇప్పుడు ఈ లాస్ట్ 20 years నుంచి పర్సంటేజ్ పెరిగిపోయింది. ఏ ఏజ్ గ్రూప్ అని సంబంధం లేకుండా తక్కువ ఏజ్ నుంచి కూడా బిలో 20 years నుంచి అబోవ్ 60 years వాళ్ళకి కామన్ అయిపోయినాయి నీ పెయిన్స్. ఈ తక్కువ ఏజ్లో బిలో 20 years వాళ్ళకి ఎందుకు వస్తాయంటే స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండేవాళ్ళు, అంటే బాస్కెట్బాల్ లేకపోతే టెన్నిస్ కానీ ఫుట్బాల్ కానీ. సో కిడ్స్ ఎక్కువ వార్మప్ చేయకుండా సడన్గా వెళ్ళి ఓవర్ యాక్టివిటీ చేయటం వల్ల మన గ్రోత్ ప్లేట్స్ మీద ప్రెషర్ పడి ఆ పెయిన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఏమో ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటారు. అంటే ఏజ్ రిలేటెడ్ కొంచెం వెయిట్ వల్ల కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఎక్కువసేపు కూర్చోవడం, ఏదైనా యాక్టివిటీ లేకుండా ఇంట్లో లేడీస్కి కానీ, సో అలాంటి వాళ్ళకి కొంచెం హార్మోన్ కూడా తగ్గిపోద్ది, మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అంటారు 40 years తర్వాత. సో దానివల్ల అండ్ వెయిట్ వల్ల, రెండింటి కారణాల వల్ల మోకాల్లో కార్టిలేజ్ అనేది డీజనరేట్ అయిపోతుంది. డీజనరేషన్ అంటే అరిగిపోవటం. సో అది కామన్గా చూస్తాం, కానీ ఇప్పుడు 25 years నుంచి కూడా చూస్తున్నాం అరిగిపోవటం. ఎందుకంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కంటిన్యూస్గా 8 to 10 hours ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల. డెఫినెట్గా ఒకే పొజిషన్లో చాలాసేపు కూర్చోవడం వల్ల మనకి నీ ప్రాబ్లమ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎందుకంటే డ్యూ టు ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. కళ్ళకుండా కూర్చుంటే మన జాయింట్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. సో మన బాడీలో ప్రతి పార్ట్కి మనకు బ్లడ్ సప్లై అనేది ఉంటుంది, దాని నుంచే మనకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్ కానీ వస్తాయి. సో దానివల్ల మనం సర్వైవ్ అవుతాం. సో సేమ్ అలాగే జాయింట్లో ఉండే కార్టిలేజ్ సర్వైవ్ అవ్వాలంటే ఆ ఫ్లూయిడ్ అనేది మూవ్ అయినప్పుడు మాత్రమే దానికి ఆహారం లాగా అనుకోండి. సో మనం మూమెంట్ అంత ఇంపార్టెంట్. సో ఈ సెడెంటరీ అంటే ఆఫీస్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళు, ఎటువంటి జాబ్స్ అయినా కూడా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మూమెంట్ ఉండదు, ఫ్లూయిడ్ మూమెంట్ ఉండదు. సో దానివల్ల న్యాచురల్ డీజనరేట్ అయిపోతూ ఉంటుంది తక్కువ ఏజ్కి కూడా. సో అందుకని యాక్టివ్ ఉండటం అంత ఇంపార్టెంట్. ఈ ఫ్లూయిడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంటే అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందా, లేదంటే దాన్ని ఎక్కువ పెంచుకోవడానికో, ఇట్స్ నాట్ లైక్ బ్లడ్ పర్సంటేజ్ ఆర్ అనీమిక్, ఈ ప్రొటెక్షన్ గురించి చెప్పండి. ఇప్పుడు జాయింట్ అనేది ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అనుకోండి, దాంట్లో ఫ్లూయిడ్ అనేది కొంత ఎంఎల్ ఉంటుంది. సో ఆ ఎంఎల్ అనేది ఏజ్ వైజ్ కొంచెం తగ్గిపోద్ది న్యాచురల్గా. ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళకి ఏంటంటే మూమెంట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఫ్లూయిడ్ మూవ్ అవ్వదు. మూవ్ అయినప్పుడే మనకు కార్టిలేజ్కి కొంచెం హెల్తీగా ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సప్లై అవుతుంది. సో కళ్ళకుండా కూర్చోవడం వల్ల ఫ్లూయిడ్ మూమెంట్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనమాట. సో ఆ కార్టిలేజ్ థిక్నెస్ తగ్గిపోతుంది, దాని ఫర్మ్నెస్ తగ్గిపోయి డీజనరేట్ అయిపోద్ది అనమాట. దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మూమెంట్స్ ఉండాలి, యాక్టివ్ ఉండాలి. సో డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్లో కూడా మనం చాలామంది కూర్చున్న కుర్చీలోంచి కలరు ఒక 7 to 8 hours అట్లా కాకుండా ఉన్న దగ్గర నుంచి ఒక 5 to 10 minutes మూవ్ అవటం, అట్లీస్ట్ ఒక ఉన్న పొజిషన్లోంచి ఒక 2-3 అడుగులు వేయటం ఎవ్రీ 5 minutesకి, అది ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు న్యాచురల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాను, ఇప్పుడు నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ మూమెంట్ కూడా రెండు కలిపి ఉండాలి, అప్పుడే మనకి జాయింట్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఈ యంగ్ పీపుల్లో మెయిన్ చూసే ప్రాబ్లం ఇదనమాట. 30 years వాళ్ళకి ఎక్స్రే చూసినా కూడా డీజనరేట్ అయిపోవడం చూస్తున్నాం.
అది మెయిన్ రీజన్ ఇదనమాట. దీన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం ఏదైనా హెల్తీగా ఇంట్లో తినే ఫుడ్ వల్ల కానివ్వండి, ఇప్పుడు అంటారు కదా, అంటే మిత్ అనుకోండి, అది బెండకాయ కూర బాగా తిను నీ బాగా పనిచేస్తుంది, మీకు గుజ్జు ఫామ్ అవుతుంది, ఇవన్నీ మిత్ అనుకోండి. బట్ ఎంతో కొంత మన ఇంట్లో తినే ఫుడ్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుందా? ప్రోటీన్ ఫుడ్ ఉంటే మంచిది ఓవరాల్గా. ఎగ్స్ కానీ, ఇప్పుడు నార్మల్ ప్లాంట్ ప్రోటీన్ కానీ, యానిమల్ ప్రోటీన్, ఎనీ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ మనకు మంచిది అనమాట. అది ఓవరాల్ మజిల్ బిల్డప్కి కానీ లేకపోతే కార్టిలేజ్ గ్రోత్కి కూడా ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన చుట్టూ జాయింట్ చుట్టూ ఉండే మజిల్స్ హెల్తీగా ఉన్నాయి అనుకోండి, జాయింట్ మీద ప్రెషర్ తక్కువ అవుతుంది, సో డీజనరేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అల్టిమేట్ ప్రోటీన్ ఈజ్ గుడ్ అనమాట. ఈ బెండకాయ వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది, సో ప్రోటీన్ ఈజ్ గుడ్ అనమాట. చూసేవాళ్ళు సపోజ్ పెద్దవాళ్ళు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ని చూస్తున్నారు, వాళ్ళ టర్మ్స్లోకి వెళ్దాం. ఇప్పుడు కార్బ్స్ అంటే ప్రోటీన్, క్యాలరీస్ ఇవన్నీ వద్దు, హెల్దీ ఫుడ్స్ నేమ్స్ స్పెషల్గా కొన్ని చెప్పండి, సో దట్ వాళ్ళకి అర్థమయ్యేలా. మార్నింగ్ నేను అడ్వైస్ చేసేది, ఇప్పుడు నా దగ్గర నేను నీ రీప్లేస్మెంట్ చేస్తాను డైలీ. సో నీ రీప్లేస్మెంట్స్ వాళ్ళు చాలా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఆపరేషన్ చేసామనుకోండి, ఆపరేషన్ తర్వాత నడవటం కష్టం, అంటే ఇమీడియట్గా నడిపించేస్తాం ఆపరేషన్ తర్వాత, కానీ లా ఉన్న వాళ్ళకి నడిపించడం కష్టం. సో కొంచెం వెయిట్ ఒక 10 to 15 kgs వెయిట్ తగ్గిన తర్వాత చేస్తాను నేను నీ రీప్లేస్మెంట్. దానికి చాలా డైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా తగ్గిపోయేది ఏంటని అడుగుతారు. సో మనం చెప్పిన వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే యాక్చువల్ జనరల్గా వెరీ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. విత్ ఇన్ 2 months తగ్గిపోవడం చూస్తున్నాం. దాన్ని నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ కొంచెం ఎగ్స్ తినటం, ప్రోటీన్, ఎగ్స్ ఆర్ ప్రోటీన్ తింటే మనకు ఆకలి లేకుండా ఉంటుంది మధ్యాహ్నం వరకు. వెజిటేరియన్ సార్, ఎనీ ప్లాంట్ ప్రోటీన్. సో ఇప్పుడు ప్లాంట్ అనుకోండి, ఇప్పుడు మనకి పెసర్లు తింటాం, పెసరట్ దోశ వేసుకోవచ్చు, పెసర్లు ఏదైనా ప్లాంట్ రిలేటెడ్ ప్రోటీన్. సో అవి పొద్దున్న తిన్నాం అనుకోండి, ఎనీథింగ్ ప్రోటీన్. సో ప్రోటీన్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది, అన్ని ప్రోటీన్ దేంట్లో ఉంటుంది. సో ప్రోటీన్ పొద్దున్న తింటే మనకి ఆకలి అయ్యదు. మనం తినేది ఏంటి, మెయిన్ టిఫిన్స్ తింటాం, దోశ, ఇడ్లీ, అవన్నీ ఒక టైప్ ఆఫ్ హెల్దీ ఫుడ్డే. దట్ ఈస్ నాట్ వెరీ ఫ్యాట్ గెయిన్, మనకి న్యాచురల్. బట్ వెయిట్ లాస్ డైట్ ఉండే వాళ్ళకి కొంచెం ప్రోటీన్ తింటే ఆకలి లేకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం మళ్ళీ మిల్లెట్ రైస్ చెప్తాం, కినోవా కానీ, ఇప్పుడు తెలుగులో కొర్రలు అన్నం అంటాం. సో దాంతోపాటు ఎనీ నాన్ వెజ్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. బట్ కర్డ్ లేదు దీంట్లో. కర్డ్ ఈజ్ గుడ్ ప్రోబయోటిక్, బట్ వెయిట్ లాస్ దాంట్లో అంత వర్కౌట్ అవ్వదు అనమాట. సో రాత్రి కూడా సేమ్ మిల్లెట్ రైస్ విత్ నాన్ వెజ్. ఈ మధ్యలో ఏదైనా టీ, కాఫీ తాగాలనిపిస్తే వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ. సో ఇది ప్యూర్, దీంట్లో కార్బ్స్ లేవు. సో సరిపోని కార్బ్స్ ఉంటాయి అనమాట మిల్లెట్స్లో. సో మన బాడీకి అది సఫిషియంట్ అనమాట. సో దీనివల్ల ఆటోమేటిక్ వెయిట్ లాస్ ఉంటుంది ఒక 2 months. ఇది నేను నీ రీప్లేస్మెంట్ కంటే కూడా జనరల్గా దట్స్ వాట్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుందా, లేదంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం? సన్నగా ఉన్న వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి కొంతమందికి దొడ్డు కాళ్ళు అంటారు, అంటే కాళ్ళు వంకరగా ఉండటం, మన స్ట్రైట్గా ఉండకుండా కాళ్ళు వంకరగా ఉండటం, బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్. వాళ్ళ ఫ్యామిలీలో ఉండటం వల్ల, ఫాదర్కు మదర్కు ఉండటం వల్ల, అది దొడ్డు కాళ్ళు వంకర ఉండటం వల్ల లోపల గ్యాప్ తగ్గిపోయి ఫాస్ట్గా అరిగిపోవటం చూస్తాం. ఒకటి సన్నగా ఉన్న వాళ్ళకి కూడా అరిగిపోతుంది. సో అట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి మనకి. జెనెటిక్ ఈజ్ ఆల్సో వన్ కాజ్. ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కరెక్ట్గా? అంటే ఇప్పుడు మీకు నార్మల్గా కొంచెం మోకాలు నొప్పి ఉంది, ఈరోజు నేను వాక్ చేశాను, బాగానే ఉంది, సెట్ అయింది, కానీ డాక్టర్ని ఎప్పుడు కరెక్ట్గా కన్సల్ట్ అయితే బెటర్ అంటారు? ఫస్ట్ నొప్పి వచ్చినప్పుడే యాక్చువల్గా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, సో ఓన్లీ ఆర్థోపెడిక్ రిలేటెడ్ కండిషన్స్ చూస్తాను. సో నాకు ఎవ్రీథింగ్ ఐడియా ఉంటుంది మన డైలీ ప్రాక్టీస్లో. సో అక్యూట్ అంటే చాలా చిన్నగా స్టార్ట్ అయినప్పుడు చూపిస్తే మనం దాన్ని డయాగ్నోస్ చేస్తే దానికి యాక్టివిటీ మాడిఫికేషన్ చేయొచ్చు. అంటే ఈ ప్రాబ్లం, ఈ పనులు చేయడం వల్ల మీకు అరిగిపోతుంది, సో ఈ కొంచెం అవాయిడ్ చేయడం, ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో అట్లా మన అడ్వైస్ వల్ల మనకి ఫ్యూచర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఒక 10% ఉన్నప్పుడే మనం వీ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. బట్ 90% అది చేయరు. 90% ఏం చేస్తారంటే కొంచెం 40-50% డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తారు. అది ప్రాబ్లం జరిగేది. ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఏమన్నారంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది. నీదన్ ఎక్కువ కూడా వాకింగ్ చేయడం వల్ల, లేదంటే ఎక్కువ కూడా రన్నింగ్ చేయడం వల్ల వాళ్ళ ఫిజికల్, వాళ్ళ వర్క్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ అనుకోండి. కొంతమంది లేబర్ వర్క్ ఎలా ఉంటుంది అంటే లైక్ మోర్ అండ్ ఫిజికల్ వర్క్, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్లో చూస్తే మీరు రోజు జాగింగ్ చేస్తూ ఉంటారు మెయిన్ రోడ్ మీద, అలాగే సిమెంట్ పేమెంట్ మీద జాగింగ్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే వాకింగ్ మంచిది, అలాగే జిమ్కి వెళ్ళి క్రాస్ ట్రైనింగ్ మంచిది, అండ్ సైక్లింగ్ మంచిది. బట్ థ్రెడ్మిల్ మీద పరిగెత్తడం కానీ, లేకపోతే జాగింగ్ చేయడం కానీ, రోడ్స్ మీద పరిగెత్తడం కానీ చాలా
వెరీ అన్సేఫ్ అనమాట జాయింట్స్కి. దానివల్ల కార్టిలేజ్ అరిగిపోవడం చూస్తున్నాం లాస్ట్ 15 years నుంచి ఫాస్ట్గా. ఎందుకంటే ఇంబ్యాలెన్స్, ఇప్పుడు గ్రౌండ్ని హిట్ చేసినప్పుడు గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ అంటారు, న్యూటన్స్ థర్డ్ లా లాగా. సో గ్రౌండ్ని హిట్ చేసినప్పుడల్లా దాని ఆపోజిట్ రియాక్షన్ వచ్చి జాయింట్లో లిగమెంట్స్ అన్ని ఇన్స్టేబుల్ అవుతాయి. సో దానివల్ల అరిగిపోవడం చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఒకళ్ళు ఎవరు జనరల్ ఒక పర్సన్ 90% ఇప్పుడు ట్రైనర్స్ కూడా అందరూ థ్రెడ్మిల్ పరిగెత్తిస్తారు. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు నేను యాజ్ ఏ సర్జన్ రోజు జాయింట్ ఓపెన్ చేసి రిప్లేస్మెంట్ చేస్తాం డైలీ. సో నాకున్న నాలెడ్జ్లో చెప్తాం అనమాట, మన అదే సబ్జెక్ట్ కాబట్టి. సో ఈ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొన్ని చేయొద్దు, కొన్ని చేయాలన్నమాట మోకాల్ హెల్త్ కోసం. సో అలా చేయొచ్చు. నేను చెప్పింది సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, క్రాస్ ట్రైనింగ్ కానీ, వాకింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేయొచ్చు. సో అట్లా కొంచెం క్లైంబింగ్ స్టేర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం, మెట్లెక్కి దిగటం. దానివల్ల పటెల్లో ఫిమరల్ పెయిన్స్ అంటే నీ క్యాప్ అంటారు ఇప్పుడు మన మోకాలు, ఆ మోకాల్ జాయింట్ అరిగిపోతూ ఉంటుంది మెట్లెక్కినప్పుడు. సో అట్లా కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని చేయాలన్నమాట. ఈ 90% తెలియదు ఎవరికి. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జనరల్గా అందరికీ ఉండే డౌట్స్ ఏంటంటే క్రాకింగ్ సౌండ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇవి ఎందుకు, అవి నిజంగా డేంజరసా, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలాంటివి? క్రాకింగ్ సౌండ్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చుకున్నాం లంగ్స్లోంచి. సో అదే ఆక్సిజన్ మన బ్లడ్ వెజల్స్ ద్వారా ప్రతి పార్ట్కి వెళ్తుంది. సేమ్ అదే మన జాయింట్లో కూడా వెళ్తుంది. గ్యాసెస్ ఉంటాయి. సో ఆ గ్యాసెస్ అనేది ఏంటి, బబుల్స్ లాగా అనమాట. సో మనం మూమెంట్స్ చేసినప్పుడు ఆ బబుల్స్ క్రాక్ అవుతాయి, అంతే. దానికే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్. సో దెన్ నాట్ లైక్ దట్ ఈస్ నార్మల్, న్యాచురల్. ఓకే. సో వెన్ షుడ్ వరీ గెట్ పెయిన్ వస్తుంది ద సేమ్ పెయిన్ వచ్చినప్పుడు దెన్ యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఈ గ్యాసెస్ ఈ బ్రేక్ అవ్వడం, క్రాకింగ్ సౌండ్, దట్ ఈస్ నార్మల్. క్రాకింగ్ ఎప్పుడు కొంచెం అన్సేఫ్ అంటే ఏదన్నా మెట్లు ఎక్కేటప్పుడు బాగా సౌండ్ వస్తుంది, ముట్టుకుంటే బాగా క్రాకింగ్ వస్తుందంటే అప్పుడు మోకాలు చిప్ప అంటే నీ క్యాప్ కింద కార్టిలేజ్ జరిగిపోతున్నట్టు. ఎక్కువ సౌండ్ మనం ముట్టుకోగానే ఎక్కువ సౌండ్ వస్తుందంటే ఆ కార్టిలేజ్ డీజనరేషన్ స్టార్ట్ అయినట్టు. సో మీ దగ్గరికి నేను ఈరోజు నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాను ఇట్లా జనరల్ అవేర్నెస్ అన్నప్పుడు. మా పేరెంట్స్ అడిగిన క్వశ్చన్ అంటే ట్రావెలింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు బాగా నీ పెయిన్స్ ఎక్కువ అయిపోతాయమ్మా, అసలు ఉన్న పెయిన్స్ కంటే కూడా కొత్త పెయిన్స్ ఫామ్ అవుతాయి, లేదా కొంచెం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయి. ఇది ఏంటిది, ఎలా దీన్ని మనం? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళాలంటే ఒకటే రోజు సడన్గా ఎక్కువ ఓవర్ యాక్టివిటీ అయిపోయినట్టు, అంతేగాని రోజు ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు రోజు స్ట్రెంగ్తన్ చేస్తే మన మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఆ ట్రావెలింగ్ కూడా ఆ మజిల్ ట్యూన్ అయిపోద్ది, అప్పుడు నొప్పి రాదు. అర్థమైందని చెప్పింది. సో డైలీ చేస్తూ ఉంటే కొంచెం ఎక్సర్సైజ్, అప్పుడు మజిల్ ట్యూన్ అవుద్ది ఆ యాక్టివిటీకి. అలా ఏం చేయకుండా సడన్గా ఒక 10-15 కిలోమీటర్స్ నడిచామనుకోండి, ఆటోమేటిక్గా మజిల్ స్ట్రెయిన్ అంటారు దాన్ని, మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి, దానివల్ల పెయిన్ వస్తాయి. సో ఈ నీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి, ఇంట్లో ఎటువంటి హోమ్ రెమెడీస్ తగ్గలేదు, మీ దగ్గరికి వచ్చారు, మీరు చూశారు, ఇన్ని మొత్తం అరిగిపోయింది, ఇప్పుడు మీకు ఒక ట్రీట్మెంట్, కంపల్సరీగా క్లినికల్ ట్రీట్మెంట్ అవసరం. ఇది ఎలా ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తారు? దీంట్లో నిజంగా ఇప్పుడున్న టెక్నాలజీలో మీ దగ్గర ఉన్న బెస్ట్ ప్రొసీజర్స్ ఏంటి? ఈ స్టేజెస్ ఉంటాయి. స్టార్టింగ్లో ఎక్స్రే తీసి కొంచెం అరుగుదల ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, దానికి యూజువల్గా 99% మనం టాబ్లెట్స్ ఎనసైడ్స్ ఇవ్వటం కానీ, కొన్ని ఆయింట్మెంట్ ఇవ్వటం, కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వటం అనేది న్యాచురల్ ట్రీట్మెంట్ ఫర్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2. సో మన దగ్గర నేను లేజర్ ట్రీట్మెంట్ అని కొత్త ట్రీట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేశాను. అది స్టేజ్ 1, స్టేజ్ 2 ఉండే వాళ్ళకి కొంచెం మనకు వితౌట్ టాబ్లెట్స్, వితౌట్ ఇంజెక్షన్స్ ఒక 1 to 2 సెషన్స్లో పెయిన్ మేనేజ్మెంట్ అనమాట. ఈవెన్ స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళకి కూడా కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపరేషన్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి కూడా చేయటం వల్ల గుడ్ రిజల్ట్స్ వచ్చింది. బట్ ఆ స్టేజ్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ టెంపరీ, ఓన్లీ ఫర్ ఫ్యూ సెషన్స్ ఆర్ ఫ్యూ మంత్స్ పెయిన్ రిలీఫ్. బట్ ఇనిషియల్ స్టేజెస్ ఉన్న వాళ్ళకి మాత్రం కంప్లీట్ రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు లేజర్ టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీ యూజువల్గా డర్మటాలజీ వీటిలో యూజ్ చేస్తారు. ఇది క్లాస్ 4 లేజర్. ఓకే. అంటే ఏంటంటే స్కిన్ నుంచి లోపల వరకు పెనట్రేట్ అవుతుంది ఆ లైట్ అనేది, ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది. దానివల్ల లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది. సో దానివల్ల పెయిన్ తగ్గిపోవటం, సెల్యులార్ రిపేర్ అంటారు దాన్ని. సో దానివల్ల పెయిన్ తగ్గిపోద్ది అనమాట. లైఫ్ స్టైల్, ఎటువంటి లైఫ్ స్టైల్ ఈ నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది? ఎలాంటి లైఫ్ స్టైల్? మెయిన్ సెడెంటరీ, ఫస్ట్ చెప్పిన పాయింట్. నెక్స్ట్ ఓవర్ వెయిట్ అనేది ఎక్కువ చూస్తాం. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మనం ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నామంటే మన మోకాళ్ళ మీద న్యాచురల్గా అంత బరువు పడుతుంది. సో దానివల్ల ఫాస్ట్ డిజనరేట్ అయిపోతుంది. సో ఎక్కువ కింద కూర్చొని పనిచేసే వాళ్ళు, అంటే ఇప్పుడు విలేజెస్కి వెళ్తే పొలంలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు కింద కూర్చొని ఎక్కువ బెండింగ్ పొజిషన్లో కూర్చొని చేస్తూ ఉంటారు, వాళ్ళకి కరిగిపోవటం ఎక్కువ చూస్తాం. వాకింగ్ వల్ల ప్రాబ్లం ఉండదు, కింద కూర్చొని ఎక్కువ పని చేయడం, అలాగే ఓవర్ వెయిట్ ఉంటాం, సెడెంటరీగా ఉంటాం. ఈ 3 ఫస్ట్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్, లేకపోతే ఏదన్నా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే కీళ్ళవాతం అంటారు.
సో దాంట్లో ఏంటంటే ఒట్టి మోకాళ్ళే కాదు, వేరే జాయింట్స్ కూడా అరిగిపోతూ ఉంటాయి. సో ఆ కండిషన్స్లో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనే విషయానికి వస్తే, సో బెస్ట్ ట్రీట్మెంట్ మీరు యాజ్ అ సర్జన్గా, ఆర్థోపెడిక్ సర్జన్గా, ట్రామాటిక్ సర్జన్ కానీ, వీటన్నిటికి మీరు సజెస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటి? నీ రీప్లేస్మెంట్ అనేది కూడా ఎమర్జెన్సీ సర్జరీ కాదు ఎవరికి. చాలామంది ఇప్పుడు ఎక్స్రే చూడంగానే అరిగిపోయింది మీరు ఆపరేషన్ చేసుకోవాలంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ లాగా దిస్ ఇస్ నాట్ ఎమర్జెన్సీ, దిస్ ఈజ్ ఓన్లీ ప్లాన్డ్ సర్జరీ. అంటే వాళ్ళు వాళ్ళ టైం చూసుకొని, వాళ్ళకి కొంచెం కూడా ఇబ్బంది లేదు అంటే, నాకు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడి నుంచి ఈ రూమ్ అంతా నడవగలుగుతున్నాను, సో నాకు దట్ ఈస్ బేరబుల్. అంటే అరిగిపోయినా కూడా నేను ఈ రూమ్ అంతా నడవగలుగుతున్నాను అనుకోండి, దట్ ఈస్ బేరబుల్. ఆపరేషన్ ఎవరికి నేను అడ్వైజ్ చేస్తాను అంటే, వాళ్ళు కూర్చున్న కుర్చీలోంచి అట్లీస్ట్ ఒక 2-3 అడుగులు కూడా వేయలేకపోతున్నారు, అంటే మోకాలు బెండ్ అయి నడుస్తున్నారు, వంకర అయిపోయి నడుస్తున్నారు. అలాంటి వాళ్ళకి అది కూడా మనం డిసైడ్ చేయటం కాదు, యాజ్ ఎ డాక్టర్ ఆర్ పేషెంట్ అటెండర్ డిసైడ్ చేయటం కాదు, వాళ్ళు పర్సనల్ చాయిస్. వాళ్ళు డిసైడ్ అయ్యి ఓకే మేము చేయించుకుంటామంటే అప్పుడు చేస్తాను నేను. రోబోటిక్ ఈజ్ లైక్ సమ్ న్యూ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మనం మాన్యువల్గా డాక్టర్ చేసే మెజర్మెంట్స్ రోబోట్ మెజర్మెంట్స్ ఇస్తుంది, సేమ్ కట్స్ చేస్తాం అనమాట. సో బోత్ ఆర్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ బై డాక్టర్. అల్టిమేట్లీ మ్యాన్ షుడ్ బి దేర్, డాక్టర్ షుడ్ బి దేర్. సో ఓన్లీ మెజర్మెంట్స్ రోబోట్ ఇస్తుంది, ఇక్కడ మనం మాన్యువల్ విత్ అవర్ టెక్నికల్ స్కిల్ మనం చేస్తాం. ఈ ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది అసలు? ఇది పెయిన్ఫుల్, దీనికి క్యూర్ అవడానికి ఎంత? ఇప్పుడు కొంతమంది వేరే ఆపరేషన్ చేసిన వాళ్ళని చూసి భయపడి చేయించుకోరు ఆపరేషన్. అంటే వేరే వాళ్ళు కొంచెం నొప్పి చెప్పడము, లేకపోతే నడిచినప్పుడు కొంచెం సరిగ్గా నడవలేకపోవడం చూసి వీళ్ళు భయపడిపోయి చేయించుకోరు ఆపరేషన్. మోర్ సర్జన్ స్కిల్ బట్టి ఉంటుంది. మనకు ఆపరేషన్ తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్, మీకు ఆపరేషన్ తర్వాత ఇలా ఉంటుందని చెప్పడం, ఇలా నడుస్తారు, ఇవన్నీ కౌన్సిలింగ్ చేయడం అనమాట పేషెంట్ని. సో నేను చేసేది ఏంటంటే, కొంచెం టెక్నికల్గా మనం ఇంజెక్షన్ ఇస్తాం ఆపరేషన్ చేసేటప్పుడు, ప్రొసీజర్ అప్పుడే. ఆ ఇంజెక్షన్ వల్ల నొప్పి ఉండదు. ఆపరేషన్ పొద్దున్న చేసామనుకోండి నొప్పి ఉండదు, నొప్పి ఉండకపోవటం వల్ల సాయంత్రమే నడిపించేస్తాం. సో నొప్పి ఉండదు, పేషెంట్ కూడా నడిచేస్తారు, ముడవడం, ఫ్రీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇంత ఫాస్ట్ చేసాం. ఇది అంతకుముందు కొంచెం ఎక్కువ మిత్ ఉండేది, ఎన్నో డేస్ మంచం మీద ఉండాలి, నడవలేను అనేది. సో ఇప్పుడు అది లేదనమాట. ఇప్పుడు టెక్నికల్గా అడ్వాన్స్ అయిపోవటం వల్ల మనం పెయిన్ లేకుండా చేస్తున్నాం అది. సో ఫాస్ట్ మూమెంట్స్ చేయించేస్తాం. సరే, డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్ అనేది ఒకప్పట్లో 100లో 30 మందికి ఉండేది, ఇప్పుడు 100లో 70 మందికి ఏంటి 80 మందికి కూడా ఉంటుంది, ఏజ్తో సంబంధం లేకుండా. ఈ రెండు మెయిన్ థింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయా నీ ప్రాబ్లమ్స్కి? డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా చేస్తాం, బట్ దానికి సంబంధించిన ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా, అవి ట్రీట్మెంట్ కూడా ఇస్తాం ఆపరేషన్ తర్వాత. అవి మెయింటెనెన్స్ లాగా దాని కంట్రోల్, రెగ్యులర్ వేసుకునే టాబ్లెట్స్తో పాటు మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అది కంట్రోల్ చేసుకుంటూ ఆపరేషన్ చేస్తాం అనమాట. అంతేకాని వాళ్ళు ఉన్న వాళ్ళకి చేయకూడదు అనేది ఏం లేదు, అది కూడా కంట్రోల్ చేసుకుంటూ చేయాలి. ఈ ఫ్లూయిడ్ ఇంప్రూవ్మెంట్ అన్నాం కదా, ఇప్పుడు ఫ్లూయిడ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మోకాళ్ళు గుజ్జు అరిగిపోయింది, ఇట్స్ లైక్ దీనికి నిజంగా టాబ్లెట్స్ ఉంటాయా? అసలు ఆ గుజ్జుని ఇంప్రూవ్ చేయొచ్చు, ఈ ఫ్లూయిడ్ క్వాంటిటీని ఇంప్రూవ్ చేయదు, బట్ కార్టిలేజ్ అది ఇంకా డీజనరేట్ అవ్వకుండా టాబ్లెట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సప్లిమెంట్స్ అనమాట. అట్లా మన విటమిన్ సప్లిమెంట్స్ ఎలానో ఇది కూడా అలా సప్లిమెంట్స్. సో ఈ విటమిన్ సప్లిమెంట్స్ అనేది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అయినప్పుడు కానివ్వండి, స్కిన్ కొల్లాజన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఐ కానీ తీసుకుంటాం. దీనికి ఏదన్నా ఎటువంటి సప్లిమెంట్స్ అయినా సజెస్ట్ చేస్తారా మా వ్యూవర్స్ కోసం? ఇది గ్లూకోజమైన్, కాండ్రాటిన్, సల్ఫేన్ అని, కొల్లాజిన్ టైప్ 2 అని ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మన ఆ మోకాల్లో ఉండే గుజ్జుకి సపోర్ట్ లాగా అనమాట, ఫర్దర్ డీజనరేట్ అవ్వకుండా. అవి మనం చెప్పి వాళ్ళు డైరెక్ట్ తీసుకోవటం కంటే కూడా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవాలనేది డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత తీసుకోవడం అనేది రైట్. సూపర్ రిచ్ ఫుడ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ నీ పెయిన్స్ రాకుండా ఇంట్లో 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇప్పుడు విటమిన్ డి అనేది బోన్ మెటబాలిజం ఇంపార్టెంట్. బోన్ వీక్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ దానివల్ల కూడా కార్టిలేజ్ జరిగిపోద్ది. సో బోన్స్ కూడా మనకి ఆటోమేటిక్ మెటబాలిజం మెయింటైన్ చేయాలి, స్ట్రెంత్ చేయాలన్నమాట. సో అది విటమిన్ డి న్యాచురల్గా మనకు ఎండ నుంచి వస్తుంది డైలీ. అది డైలీ విటమిన్ అనమాట. మనం డైలీ 90% పీపుల్ ఎక్స్పోజ్ అయినా కూడా మనకి హైదరాబాద్ సిటీస్లో ఉండే పొల్యూషన్ వల్ల మనకి న్యాచురల్ యూవీ మన స్కిన్ మీద, సో దానివల్ల డెఫిషియెంట్ ఉంటుంది. సో మంత్లీ విటమిన్ D3 టాబ్లెట్స్ వేసుకోవటం అనేది మస్ట్ అనమాట, మెయింటెనెన్స్ లాగా. అది వేసుకోవటం వల్ల ప్రాబ్లం ఏం లేదు అది. సో మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. హోమ్ రెమెడీస్ లైక్ ఆయిల్ మసాజ్ కానివ్వండి, కొన్ని రకాల నూనెలు ఇంట్లో పెద్దవాళ్ళు హెర్బల్ మెడిసిన్స్ కానివ్వండి, దానివల్ల ఎంతవరకు ఇది నిజంగా క్యూర్ అవుతాయి అంటారు? కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది, వాటి అన్నింటిలో మెంథాల్ ఉంటుంది. మెంథాల్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది.
సో అది పెయిన్ మేనేజ్మెంట్ ఎన్ని అవర్స్, ఫ్యూ అవర్స్, ఒక 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఓన్లీ ఏదైనా టెంపరీ. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇంట్లో ఏదైనా మీరు సజెస్ట్ చేసేది ఏదైనా ఉందా, లైక్ హోమ్ డిఐవై ప్రోడక్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్, సో దట్ విత్ ద ఫర్ పెయిన్ రిలీఫ్ పెయిన్ అంటే రిలీఫ్ ఆయింట్మెంట్స్ రాస్తాం మేము యూజువల్గా. సో విచ్ ఆయింట్మెంట్స్ ఆర్ మీకు ఎనీథింగ్, ఎనీ డైక్లోఫినాక్ ఆయింట్మెంట్ అంట. సో ఆయింట్మెంట్ నేచురల్ కూడా దొరుకుతాయి కౌంటర్. ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. ఇప్పుడు చూడండి, మనం చూసే వ్యూవర్స్ చూసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి పెయిన్ ఆయింట్మెంట్ పెట్టుకోవడం, కొంచెం హాట్ ఫర్మెంటేషన్ అంటాం, వేడి కాపురం పెట్టడం. సో దాని వల్ల బోత్ కాంబినేషన్ వల్ల మనకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. కాపడం పెట్టుకో, హాట్ fermentation. అంటారు. సో యాజ్ అ సర్జన్, ఆర్థోపెటిక్ సర్జన్, మీరు రోజు ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు. ఇట్స్ లైక్, సో మీరు సజెస్ట్ చేసేది, మీరు వ్యూవర్స్కి ఇచ్చే ఎటువంటి ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ బిఫోర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, కాబట్టి మీరు ఏ సజెషన్స్ ఇవ్వబోతున్నారు? లైక్ ఫస్ట్ ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ చూపించడం అనేది ఇంపార్టెంట్ నా ప్రకారం. అంటే చిన్నగా ఉన్నప్పుడే చూపించడం, అప్పుడే మనం క్యూర్ చేయొచ్చు. ప్రాబ్లం పెరిగిన తర్వాత చూపిస్తే డాక్టర్ కూడా అక్కడి నుంచి ట్రీట్ చేయడం డిఫికల్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఆర్ ఫర్ హీలింగ్ అనమాట. పెరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోద్ది 30-40%. సో అందుకని ఫస్ట్ చూపించడం ఇంపార్టెంట్. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి పారాసెటమాలో లేకపోతే ఏదైనా పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ పెట్టుకోవడం, యాంటీబయాటిక్స్ వేసేసుకోవడం. సో ఇవన్నీ న్యాచురల్ జరిగే ట్రీట్మెంట్ మన దగ్గర. ఇప్పుడు యూఎస్లోనో డిఫరెంట్ కంట్రీస్లో డైరెక్ట్ ఎవరు వెళ్ళరు. మన దగ్గర ఈవెన్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 90% పీపుల్, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు చిన్న ప్రాబ్లం ఉందంటే. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. కరెక్ట్. ఎందుకంటే గూగుల్లో బ్రౌజ్ చేయడం, చదువుకోవటం, దాని గురించి ఒక 2 లైన్స్ చాట్ జీపీటీలో చేయడం, ఇంకా ఎక్స్ట్రా లేకపోతే ఇంకో 2-3 లైన్స్ చదువుకోవటం, ఇమీడియట్ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవడం. మెడికల్ షాప్లో ఉండే వాళ్ళే సగం డాక్టర్స్ వాళ్ళు ఇచ్చేస్తారు డైరెక్ట్. సో ఇక్కడ అయిపోయింది సగం ట్రీట్మెంట్. అది సేమ్ ఆర్థో వచ్చేసరికి 90% ఎవరు వెళ్ళరు. వేరే అయినా కనీసం కొంచెం ఫీవర్ వచ్చింది ఏమైనా భయంతో వెళ్తారు. ఆర్థో ఏంటంటే కామన్ అయిపోయింది అందరికి. ఈవెన్ ఇప్పుడు ఫ్రాక్చర్స్ అయినా కూడా బోన్ సెట్టర్స్ అని డిఫరెంట్ పీపుల్ ఉంటారు, అన్క్వాలిఫైడ్ పీపుల్. అక్కడ కొంచెం తక్కువ డబ్బులు అయిపోతుందని అక్కడ కట్లు కట్టించుకోవడం పోతారు, బట్ వంకర్ అయిపోతుంది. అది ప్రాబ్లం అవుతుంది. తర్వాత మనం ప్రాపర్ మనం చేయడానికి యాజ్ ఎ సర్జన్ మనం ఆఫ్టర్ 6 weeks ట్రీట్ చేయడం కష్టం, ఫస్ట్ ఇనిషియల్గా ట్రీట్ చేయకపోతే అట్లా. సో ఇవన్నీ అవేర్నెస్ లేక వెళ్ళిపోవటం అనమాట. అట్లా మనం వింటూ ఉంటాం, లైక్ సాక్స్, కొన్ని రకాల సాక్స్ వేసుకోవడం వల్ల కానివ్వండి, నీ ప్యాడ్స్ వేసుకోవడం వల్ల కానివ్వండి, వీటి వల్ల ఎంతవరకు యూజ్ ఉంటుంది? అవి నిజంగా వర్క్ అవుతాయంటారా? ఏదైనా లిగమెంట్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు లోపల లిగమెంట్లు కట్ అవుతాయి. కట్ అవ్వడం అంటే పూర్తిగా టేర్ అయిపోవడం. సో అలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్స్ కోసం ఇస్తాం నీ బ్రేసెస్ అంటే. అలాగే మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి, ఆపరేషన్ చేయించుకొని వాళ్ళకి కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు సపోర్ట్ కోసం వేయటం. అంతేగా నార్మల్గా నీ క్యాప్స్ ఎప్పుడు మంచిది కాదు, ఎందుకంటే అది వేసుకోవడం వల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోతే మనకి అల్టిమేట్గా మజిల్స్ వీక్ అయితే బోన్ ఇంకా అరిగిపోతా ఉంటుంది. సో అట్లా ఫ్యూ థింగ్స్కి వేసుకోవాలి నీ క్యాప్స్. సరే, ఒక చిన్న క్వశ్చనర్. ఇప్పుడు కొన్ని పర్సనల్గా అందరికీ ఉండే మిత్ ఏంటి, ట్రూత్ ఏంటి, ఇప్పుడు మాట్లాడదాం. ఓన్లీ ఓల్డ్ పీపుల్కే నీ పెయిన్ వస్తుంది. ఇది మిత్. ఇది ఎందుకంటే ఓల్డ్ పీపుల్ అని కాదు, ఎవరికైనా రావచ్చు నీ పెయిన్ అనేది. ఎనీ ఏజ్ గ్రూప్కి రావచ్చు. బికాస్ ఆఫ్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు. క్రాకింగ్ యువర్ నీస్ అనేది ఆర్థరైటిస్ని కాజ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో మిత్. బికాస్ క్రాకింగ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫెనామినన్. సో గ్యాసెస్ రిలీజ్ అవ్వటం వల్ల జాయింట్లో అవి బర్స్ట్ అయినప్పుడల్లా మన క్రాకింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. రెస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ నీ పెయిన్. నీ పెయిన్కి ఇంకా రెస్ట్ తీసుకుంటే చాలు, తగ్గిపోతుంది. ఇది కూడా మిత్తే. ఓన్లీ ఏమన్నా ఇంజురీస్ అయినప్పుడు మాత్రం రెస్ట్ తీసుకోవాలి, లోపల ఏమైనా లిగమెంట్స్ ఇంజురీ అయినప్పుడు. అదని అలాగే కానీ మిగతా అరిగిపోవటం, డీజనరేషన్ వాళ్ళకి రెస్ట్ తీసుకోవటం వల్ల యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది కంప్లీట్లీ మిత్. ఆల్వేస్ అవాయిడ్ ఎక్సర్సైజ్ మీకు నీ పెయిన్ ఉన్నప్పుడు. అది కూడా మిత్తే. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెంగ్తెన్ చేయడానికి. కావాలంటే నొప్పి తగ్గడానికి ఏదైనా ఆయింట్మెంట్ పెట్టుకొని తగ్గించుకోవాలి, కానీ ఎక్సర్సైజ్ మాత్రం ఆపద్దు ఎప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ మిత్. నీ పెయిన్ చాలా ఉంది, కంపల్సరీ నీకు సర్జరీ అవసరం. దిస్ ఈజ్ ఆల్సో మిత్. ఎందుకంటే కంపల్సరీ సర్జరీ అనేది ఉండదు నీకు వచ్చేసరికి. వీ కెన్ వెయిట్ అనమాట, మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం. వాళ్ళు ఎన్ని రోజులు బేర్ చేయగలిగితే, ఎంత టాలరెన్స్ కెపాసిటీ ఉంటే అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు. వేరింగ్ హీల్స్ వేసుకోవడం, హై హీల్స్ వేసుకోవడం అనేది నీ పెయిన్కి ఒక రీజన్ అవుతుంది. ఇది ఒక ట్రూత్. ఎందుకంటే దీనివల్ల మన ఆర్చెస్ ఉంటాయి ఫుట్లో,
అది ప్రాపర్ అలైన్మెంట్ మెయింటైన్ అవ్వవు, ఈ హై హీల్స్ వేసుకోవటం దానివల్ల అబ్నార్మల్ ప్రెషర్ పడుతుంది హీల్ మీద, దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. రన్నింగ్ నీస్కి మంచిది కాదు. ఇది ట్రూత్. ఎందుకంటే రన్నింగ్ వల్ల జాయింట్స్ ఇన్స్టేబుల్ అవుతాయి, ఇన్స్టెబిలిటీ వల్ల నీ పెయిన్స్ అండ్ డీజనరేషన్ కూడా అయిపోద్ది, కార్టిలేజ్ డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ట్రూత్. నీ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా సరే హోమ్ రెమెడీస్తో తగ్గించవచ్చు. హోమ్ రెమెడీస్తో దిస్ ఈజ్ ఎ మిత్. ఎందుకంటే హోమ్ రెమెడీస్ కొంతవరకు యూజ్ అవుతాయి ప్రోటీన్ సప్లిమెంటేషన్ వరకు, బట్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ మిత్. ఓన్లీ అథ్లెటిక్స్ గెట్ ACL ఇంజురీస్. ఎవరికైనా దిస్ ఈజ్ ఆల్సో మిత్. ఒట్టి అథ్లెటిక్స్ అని కాకుండా ఎనీవన్ ట్విస్టింగ్ ఇంజురీ, సడన్ యాక్టివిటీ అంటే ఏదైనా డాన్సర్స్ కానీ లేకపోతే ఏదైనా సడన్గా పరిగెత్తేటప్పుడు నీ అనేది మోకాలు ట్విస్ట్ అవ్వడం వల్ల, సడన్ యాక్టివిటీస్ చేయడం వల్ల ACL ఇంజురీస్ ఎక్కువ చూస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో మిత్. ఓన్లీ ఓవర్ వెయిట్గా ఉన్న ఒబేస్ ఉన్న పీపుల్కి మాత్రమే నీ ప్లేస్ వస్తాయి అండ్ ఈ నీ పెయిన్స్ రీప్లేస్మెంట్ ఒకడేలా అయిపోద్ది. రెండు బోత్ ఆర్ మిత్. ఎందుకంటే ఓన్లీ ఓవర్ వెయిట్ అనే కాదు, ఎనీవన్కి నీ పెయిన్స్ రావచ్చు అండ్ నీ రీప్లేస్మెంట్ కూడా టైం పడుతుంది, అది మనకి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అది ఒక్క డేలో నీ రీప్లేస్మెంట్ అయిపోద్ది, బట్ దాని తర్వాత కొంచెం ప్రాపర్ ఫిజియోథెరపీ అనేది ఉంటుంది. సో టైం బట్టి హీల్ అయిపోతూ ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ అంటే ఇంకెప్పటికీ నీస్ని నువ్వు బెండ్ చేయలేవు. ఇది కంప్లీట్లీ మిత్. ఎందుకంటే పొద్దున్న చేసామంటే సాయంత్రానికి బెండ్ చేయించేస్తాను అట్లా నీ రీప్లేస్మెంట్లో. సో బెండ్ చేయకపోవడం అనేది ఉండదు, ఇమీడియట్ పూర్తి మూమెంట్ అనేది బెండ్ చేయించేస్తాం సాయంత్రానికే. ఆఫ్టర్ ద సర్జరీ మంత్స్ వరకు బెడ్ రెస్ట్ కావాలి. దిస్ ఈజ్ ఆల్సో మిత్. ఎందుకంటే సాయంత్రమే నడిపించేస్తాం, నెక్స్ట్ డే నుంచి ప్రాపర్ వాకింగే ఉంటుంది మార్నింగ్ అండ్ నైట్. అది సో కంప్లీట్లీ మిత్. ఓవర్ ఎక్సర్సైజ్ అండ్ థ్రెడ్మిల్ మీకు నీ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ట్రూత్. ఎందుకంటే దీని లాస్ట్ 15 years స్టడీస్ అలా ఉన్నాయి. ఓవర్ ఎక్సర్సైజ్ అండ్ థ్రెడ్మిల్ చేయడం వల్ల జాయింట్స్ ఇన్స్టెబిలిటీ అవ్వడం, నీ పెయిన్స్ రావడం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నీ సర్జరీ ఈజ్ వెరీ రిస్కీ, మీరు అవాయిడ్ చేయండి. ఇది అవాయిడ్ చేసేది కాదు, అవసరం ఉన్నప్పుడు 100% యూ షుడ్ గో ఫర్ సర్జరీ. దట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ యూ విల్ రికవర్ వెరీ ఫాస్ట్. స్టెమ్ సెల్ థెరపీ అనే ఒక టెక్నిక్ వచ్చింది, ఇది మ్యాజికల్గా మీ నీ కార్టిలేజ్ని రీగ్రో చేస్తుంది. దట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ట్రూత్, బట్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్రే స్టేజింగ్. పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి అంత యూస్ఫుల్ ఉండదు, ఇనిషియల్ స్టేజెస్లో అరిగిపోయిన వాళ్ళకి ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది రీజనబుల్, బికాజ్ మనం వేసే ఇంప్లాంట్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇంప్లాంట్. సో దానివల్లనే మనకు అది ఎన్ని ఇయర్స్ వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డిఫరెంట్ సేమ్ మెటీరియల్తో తయారు చేస్తారు, ఈవెన్ ఇండియన్ ఇంప్లాంట్ కానీ ఫారెన్ ఇంప్లాంట్ కానీ మెటీరియల్ ఈజ్ ద సేమ్, బట్ ద ప్యాకింగ్ అండ్ బ్రాండింగ్ ఈజ్ డిఫరెంట్ అంతే. బట్ మెటీరియల్ ఈజ్ సేమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్. మనం ఎంత వెయిట్ ఉన్నాం, మనం తర్వాత యాక్టివిటీస్ దాన్ని బట్టి. బోన్స్ వీక్ అయిపోయినాయి అనుకోండి, ఇంప్లాంట్ కూడా లూజ్ అనే అయిపోయి కొంచెం తొందరగానే మళ్ళీ అవసరం ఉంటే రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఒక 15-20 years తర్వాత, ఏది రివిజన్ కోసం. అండ్ కాస్ట్లీ వచ్చేసి ఇంప్లాంట్ వల్ల, ఇంప్లాంట్ ఈజ్ వెరీ కాస్ట్లీ. వన్స్ ఒకసారి నీని ఆపరేట్ చేసిన తర్వాత ఎప్పుడుకి అది ఇట్ విల్ బి నెవర్ ద సేమ్ అగైన్. కొంచెం మనకు సర్జరీ అనే మనకి న్యాచురల్గా మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని రిప్లేస్ చేస్తున్నాం. సో అల్టిమేట్గా అట్లీస్ట్ 15-20% కొంచెం లాస్ అవుతుంది మనకి. 100% విల్ నాట్ బి దేర్ ఫర్ ఎనీ సర్జరీ. సో మేము విన్నది ఏంటంటే దినేష్ గారి దగ్గర ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ సర్జరీ ట్రీట్మెంట్ ఉంది విచ్ ఈస్ లైక్ పెయిన్లెస్. సో దాని గురించి మాకు చెప్పండి. ఇది యుఎస్లో డిఫరెంట్ స్టేట్స్లో సర్జన్స్, అక్కడ ఆర్థోపెడిక్ సర్జన్సే వితౌట్ డూయింగ్ సర్జరీస్ కొన్ని కేసెస్కి లేజర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకుముందు క్లాస్ 3 లేజర్ అనేది ఉండేది, అది చర్మం వరకే పనిచేసేది. ఇప్పుడు ఈ చర్మం లోపల పెనట్రేట్ అయ్యి ఎముక వరకు ఏ కండిషన్ ఉన్నా కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పెయిన్ రిలీఫ్ యూజ్ ఉంటుంది అనమాట. అది డిపెండింగ్ ఆన్ ద కండిషన్, మనం చూసి ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి ఎవరికి యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి చేస్తాను. కొంతమంది డైరెక్ట్ అన్ని సివియర్ కండిషన్, ఆపరేటింగ్ కండిషన్స్ కూడా ఇది తగ్గుతుందని అడుగుతారు. సో అలా కాకుండా ఫస్ట్ నేను ఎగ్జామిన్ చేసి ఎవరికి ఉపయోగమో దాన్ని బట్టి చేస్తాను. ఇప్పటివరకు డైలీ ఒక 10-15 పేషెంట్స్ డైలీ ట్రీట్ చేస్తాను లేజర్ ద్వారా. ఆల్మోస్ట్ 90% చేసిన వాళ్ళకి వెరీ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. Is it affordable? This is all proven and this is very affordable. Very affordable. Yeah. Okay. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. ఎన్నో డౌట్స్ని ఇలా క్లియర్ చేశారు. నాకు తెలిసి ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాగే
మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఎర్లీ స్టేజ్లోనే వెళ్ళి కన్సల్ట్ అవ్వటం మంచిదని, ఒకవేళ దానికి తగ్గ ట్రీట్మెంట్ మందులైనా కానివ్వండి, టాబ్లెట్స్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, ట్రీట్మెంట్ అయినా, సర్జరీ ఏదైనా సరే ఫస్ట్లోనే వెళ్ళడం ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. డాక్టర్ గారిని అడిగి దానికి ఆన్సర్స్ తప్పకుండా ఇస్తారు. ఇలాగే మీరు వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే దినేష్ సుంకారా క్లినిక్కి రండి, వచ్చి అన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎన్ని రకాల క్వశ్చన్స్ అన్నిటికీ మాకు ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎన్నో జనరల్ క్వశ్చనర్కి ఫ్యాక్ట్స్ ఏంటి, మిక్స్ ఏంటి, ఇంట్లో ఉండే అన్ని రకాల ఏజెస్ వాళ్ళకి ఉపయోగపడేలాగా ఎటువంటి డైలీ షెడ్యూల్లో మార్పులు చేసుకోవడం వల్ల ఈ నీ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవచ్చు అనేది డాక్టర్ దినేష్ సుంకారా గారి దగ్గర నుంచి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మీకు కూడా ఎటువంటి నీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మీరు కూడా కన్సల్ట్ అవ్వచ్చు. త్రినై ఆర్థోపెడిక్ సెంటర్, మణికొండ. థ్యాంక్ యూ.